వెల్కమ్ టు B6 న్యూస్. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను 15 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. షాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధనకర్త, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను 15 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వారు గుర్తు చేసుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది. కలిగించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఆంధ్ర వలసవాదుల పెత్తనాన్ని భరించలేక 2009 నవంబర్ 29 నాడు తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఖర్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆనాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేపించిన ఘనత కేవలం కేసీఆర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు నుండి తెలంగాణ ఉద్యమాన్ని అనేక కోణాల్లో ఉద్యమం నడిపి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసుకోవడమే జరిగింది తప్ప నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయకపోవడంతో ప్రజలలో విశ్వాసం కోల్పోతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలపై అమలుకు దిశగా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు కేసీఆర్ గారి దీక్షను గుర్తు చేసుకుంటూ దీక్షా దివాస్ను గుర్తు చేసుకుంటూ ఈరోజు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.